ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో అనేది ఏఐ ఎడిట్ చేసింది. నేను జస్ట్ వీడియో రికార్డ్ చేసి ఏఐకి ఇచ్చాననమాట. ఏఐ అయితే ఈ విధంగా ఎడిట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ కోసం కావచ్చు, లేదా ఫేస్బుక్ కోసం కావచ్చు, లేదా యూట్యూబ్ కోసం కావచ్చు. లాంగ్ వీడియో అయినా, షార్ట్ వీడియో అయినా ఏఐతో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు మీ ఓన్ వీడియోస్ అనమాట. ఈ విధంగా ఏఐతో మీ ఓన్ వీడియోస్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశానంటే అర్థం కాదు. ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చారంటే మీ ఓన్ వీడియోస్ని ఏఐ ఎడిట్ చేసి మరీ ఇస్తుంది. మీరు ఏ కేటగిరీ టైప్ వీడియోస్ రికార్డ్ చేసుకున్నా సరే దానికి సంబంధించిన వీడియో అనేది ఏఐతో ఎడిట్ చేయాలంటే ఇప్పుడు నేను ఇచ్చే మాస్టర్ ప్రాంప్ట్ ఒకటి సరిపోద్ది. దాంట్లో ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంప్ట్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది అనమాట, ఛానల్ లింక్. ఆ ఛానల్లో మనకి ఈ ప్రాంప్ట్ దొరుకుతుంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు. మీరు ఎడిట్ చేసుకోవాలనుకునే ఏ వీడియోకైనా సరే ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఆ వీడియోని యాడ్ చేసినారంటే ఆటోమేటిక్గా ఏఐ అన్నది మీ వీడియోని ఎడిట్ చేసి ఇస్తుంది. జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లో జెమినీ ఏఐ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వీడియో అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన మనకు ఫొటోస్ ప్లస్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీ వీడియోని యాడ్ చేసుకోండి. 10 సెకండ్ వీడియో అన్నది యాడ్ అవుతుంది. 10 సెకండ్ వీడియో యాడ్ అయిన తర్వాత మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ కావాలి వీడియోని ఎడిట్ చేయడానికి. ఆ ప్రాంప్ట్ అనేది నేను చెప్పాను కదా, వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్కి వెళ్ళి ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వండి. మెయిన్ విషయం ఏంటంటే మీ వీడియో 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాల వీడియోని ఏఐ అయితే ఎడిట్ చేయదనమాట. 10 సెకండ్ల వీడియోని ఎడిట్ చేస్తుంది. మీకు తెలిసిందే కదా, జెమినీలో రోజు ఒక 3 వీడియోస్ని మాత్రం ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. 10 సెకండ్స్ అంటే 30 సెకండ్ల వీడియోని ఈజీగా అయితే 3 టైమ్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లాంగ్ వీడియో అయినా, షార్ట్ వీడియో అయినా 30 సెకండ్ల వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసుకున్న మాస్టర్ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చాను, జనరేట్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు జెమినీ ఏఐ అన్నది ఈ ప్రాంప్ట్ని బట్టి మన వీడియోని ఎడిట్ చేసిస్తుంది. ఏ విధంగా ఎడిట్ చేసిస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఏ టైప్ కేటగిరీ వీడియో అయినా సరే మీరు ఇదే ప్రాంప్ట్ ఇచ్చారంటే మీ వీడియోలో ఉన్న మ్యాటర్కు తగ్గ మీ వీడియోని ఎడిట్ చేసి బీరోల్స్ యాడ్ చేసి ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఈజీగా అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకైతే ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని 30 సెకండ్స్ వరకు వాళ్ళ రీల్ని అయితే ఏఐ ద్వారా ఎడిట్ చేయించుకోవచ్చు. రీచ్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా లాంగ్ వీడియోస్లో మనం ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ చూపించాలన్నా, పర్టికులర్ విషయం గురించి చెప్పేటప్పుడు అది బ్యాక్గ్రౌండ్లో కనిపించాలన్నా సరే ఈ విధంగా మనం జెమినీ ఏఐ ద్వారా మన వీడియోని ఎడిట్ చేసుకున్నామంటే చూసే వ్యూవర్స్కి ఆకర్షణీయంగా ఉంటుంది, కంటిన్యూగా చూసే అవకాశం ఉందన్నమాట. వీడియో అయితే రెడీ అయింది, వీడియోని ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో 3D కార్టూన్ మూవీస్ ఎలా చేసుకోవచ్చు, మనం క్యారెక్టర్ షీట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి. మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తా ఉన్నా సరే క్లియర్గా ఈ విధంగా నీట్గా ఏ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఓన్లీ ఈ ప్రాంప్ట్ అనేది కావాలి. ఈ మాస్టర్ ప్రాంప్ట్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. జస్ట్ క్లిక్ చేసి ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ఎలాంటి వీడియో ఎడిట్ చేయాలన్నా సరే జస్ట్ ఆ ప్రాంప్ట్ని తీసుకోవచ్చు, అక్కడ పేస్ట్ చేసినారంటే మీ వీడియోని ఏఐ 10 సెకండ్స్ ఎడిట్ చేసి అయితే ఇచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఏఐ తెలుగు క్రియేషన్ ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి.